ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఈ రోజు నుండి అంటే జనవరి 8 నుండి 10 వరకు కూడా మొదలవబోతుంది. సో ఈ 3 రోజుల పాటు కూడా విజయవాడ ప్రజలైతే పండగ చేసుకునేలాగా ఈ ఫెస్టివల్ తరహా ఏర్పాట్లయితే పూర్తయిపోతున్నాయి. దాదాపు ఏర్పాట్లయితే కంప్లీట్ అయిపోయి వచ్చినాయి. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రోగ్రామ్‌ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సాయంత్రం సీఎం వస్తాడు కాబట్టి పూర్తి బందోబస్తు తరహాలో కూడా ఏర్పాట్లయితే కంప్లీట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ సాయంత్రానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలన్న ఏర్పాట్లు కూడా స్టేజ్ మీద ఆల్రెడీ జరుగుతున్నాయి. సో భవానీ ద్వీపం అలాగే పున్నమి ఘాట్ల ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఈ ఈవినింగ్ కూడా సుమారు 4:30-5 గంటల ఆ ప్రాంతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఈ ఉత్సవాలను అయితే ప్రారంభిస్తారు. అలాగే ఈ ఉత్సవాల్లో సంబంధించి కూడా డాన్సులు కానీ, కవిత్వం, సంగీతం, సినిమా సాహిత్యం వైభవం అన్నీ కూడా చాటి చెప్పేలాగా కూడా పలు కార్యక్రమాలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ అలాగే టీమ్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ 3 రోజులు కూడా ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకి ప్రవేశం కూడా విజయవాడ ప్రజలకు కానీ లేదంటే చుట్టుపక్కల నుండి వచ్చే ప్రాంతాల వారికి కానీ ప్రవేశం కూడా ఉచితం చేశారు. సో ఎవరైనా వచ్చి ఈ యొక్క ఆవకాయ అమరావతి ఫెస్టివల్ని మొత్తం కూడా వీక్షించేలాగా అవకాశం కల్పించారు. దానికి కాగా ఈ ఉత్సవాల్లో సంగీత అలాగే నాటక ప్రదర్శనలు, సినిమాకి సంబంధించిన విశేషాలు, అలాగే సాహిత్య చర్చలు, వర్క్ షాపులు, అలాగే ఫెర్రీఘాట్ ప్రయాణాలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి కొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే ప్రేక్షకులు ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఉత్సవాలను వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఈ ఆన్లైన్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన పేజ్లోనే చూడాలి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం గురువారం అంటే 8 సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే తోలుబొమ్మలు ఊరేగింపుతో కూడా ఈ యొక్క ఫెస్టివల్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. తీన్మార్ డప్పుల నడుమ ఈ యొక్క ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు అక్కడ కేరళ తరహాలో ఏవైతే బోట్లు ఉంటాయో వాటిని కూడా ఈరోజే స్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈవినింగ్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉత్సవాలకైతే విచ్చేస్తున్నారు. సో ఇక్కడే కాదు, ఈ కార్యక్రమాలు అనేవి మనకి భవానీ ద్వీపంలో కూడా జరిగే ఏర్పాట్లు కూడా ఆల్రెడీ పూర్తవుతున్నాయి. జనవరి 8న తోలుబొమ్మలు ఊరేగింపు, తీన్మార్ డప్పుల ప్రదర్శనలు ఉంటాయి. అలాగే జామర్స్ సంగీతం, పున్నమి ఘాట్ వద్ద హారతి, హౌస్ బోట్ ప్రారంభోత్సవం, శంఖం, నగార, డ్రమ్స్ ప్రదర్శన ఉంటుంది. అంటే ఈరోజు ప్రారంభించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఉంటాయి. అలాగే జనవరి 9న భవానీ ద్వీపంలో ఉంటాయి. దానికి సినిమాలో విలన్ ఏ పాత్రలపై ఉంటారో ఆ పాత్రలపై చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్, ఎస్ హుస్సేన్ జైదీ, సుధీర్ మిశ్రా వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఆ తర్వాత భారతీయ పురాణాలు పురోగమనంపై చర్చ ఉంటుంది. అలాగే ఇందులో కస్తూరి మురళీకృష్ణ, సంజీవ్ పస్రిషా, అనురాధ మోతాలి వంటి తదితరులు తమ అభిప్రాయాలను కూడా వెల్లడించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఓటీటీ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఓటీటీలపై సంబంధించి కూడా ఎటువంటి సినిమాలు వస్తున్నాయి అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే 10వ తారీఖున కూడా అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. భవానీ ద్వీపంలో తెలుగు కథన కళ, సినిమా జర్నలిజం, తెలుగు సాహిత్యం, సినిమా వైభవం, అనువాద కళలపై నిర్వహించే చర్చల్లో వక్తలు ప్రసంగించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు మొత్తం ఏర్పాట్లు అయితే కంప్లీట్గా అయిపోవచ్చినాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అయితే చాలా ఘనంగా లాంచ్ చేస్తున్నారు. We are excited to bring Avakai Festival to Amravati Vijayawada. This is Honorable Chief Minister Chandrababu Naidu Garu's vision and initiative. This will be an annual festival. We are starting the festival today in the evening around 4:30 p.m. We have music, we have procession, we have big puppets coming in, we have circus, very world-class circus in a fusion style with the Kuchipudi dancers. We have a musical called Love Story. Tomorrow we are starting in the morning at Bhavani Island at around 11 a.m. We have different sessions and engaging workshops there. You can see the program on avakaifestival.com. It's a 3-day festival, 8th, 9th and 10th. 8th is today when we are starting. 9th and 10th start in the morning at Bhavani and then in the evening on this stage where we are standing. We are excited and we welcome everybody to come and be host and enjoy the festival. Thank you. అందరికీ ఆవకాయ ఫెస్టివల్ తరఫున నమస్కారం. ఇది 3 రోజుల ప్రోగ్రాం అండి. 8, 9, 10 రోజులు. 10 తారీఖు నాడు ఇది తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ ఆవకాయ అనే థీమ్ ద్వారా మన పండగలు, దాని తర్వాత భోజనం, వంటకాలు, దాని తర్వాత యాక్ట్స్ ఇక్కడ
ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు సుమారు 4:30 గంటలకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడనే కాకుండా భవానీ ఐలాండ్లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ వచ్చి వీక్షించాలని కోరుకుంటున్నాం.